మింగ మెతుకు లేదు మేసాలకు సంపెంగ నూనె అనే సామెత మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అదే విధంగా ఉంది. ఆ దేశంలో ఉన్న ప్రజలకు అక్కడ ఉన్న పౌరులకే తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ధరలన్నీ పెరిగిపోయి నానా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. మరోపక్క పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వాళ్ళు నిరసనలు ధర్నాలు చేస్తున్నారు. 70 ఏళ్లగా మా హక్కులన్నీ అణిచివేస్తున్నారు, మాకేమీ రావట్లేదని వాళ్ళు నిన్నే ఆ ధర్నాలకైతే కనుక ఆ పాక్ ఆర్మీ కాల్పులు జరిపితే 8 మంది పౌరులు చనిపోయారు. అలాగే పోలీసులు పాక్ ఆర్మీ వాళ్ళకు కూడా చాలా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలో ఉన్న పాక్ వాళ్ళ సొంత పరిస్థితిని చక్కదిద్దుకోవడం మానేసి ఎవరో మనకి హెల్ప్ చేస్తున్నారు కదా అని చెప్పేసి భారత్ మీద కవ్వింపు చర్యలు, అంటే వాళ్ళు పాకిస్తాన్కి ఎవడో మద్దతుదారులు ఉన్నారు కదా అని వాళ్ళని చూసుకొని ఇప్పుడు భారత్ మీద మళ్ళీ కవ్వింపు చర్యలు దిగుతోంది. అయితే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఊరుకోలేదు, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏం జరిగింది చూస్తే, పాకిస్తాన్కి తాజాగా విదేశాల అండతో భారత్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు అయితే పాక్ దిగుతోంది. ఆ వక్రబుద్ధి పాకిస్తాన్కు తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సర్క్రిక్ ప్రాంతంలో దాయాది సైనిక కార్యకలాపాలను ప్రస్తావించిన మంత్రి పాక్ కనుక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. చరిత్రతో పాటు భౌగోళిక పరిస్థితులు మారిపోవచ్చని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. పాకిస్తాన్ చేస్తున్న కార్యకలాపాలను భారత్ జాగ్రత్తగా గమనిస్తోందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా సర్క్రిక్ ప్రాంతంలో మిలిటరీ జోన్ల విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. ఇక గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లోని 96 కిలోమీటర్ల పొడవైన చిత్తడి నేలైన సర్క్రిక్ రీజియన్ దశాబ్దాలుగా భారత్ పాక్ మధ్య వివాదాస్పద ప్రాంతంగా అయితే ఉండడం జరుగుతోంది. సర్క్రిక్ విషయంలో సుదీర్ఘకాలంగా ఉన్న వివాదాన్ని పాక్ కావాలని ఇప్పుడు రెచ్చగొడుతోందని రక్షణ మంత్రి అయితే అన్నారు. చర్చల ద్వారా ఆ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేసిందన్నారు. అయితే ఇటీవల ఆ ప్రాంత సమీపంలో పాకిస్తాన్ మిలిటరీ జోన్ల విస్తరణ ఆ దేశ ఉద్దేశాలను అయితే తెలియజేస్తున్నారు. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టేందుకు సరిహద్దు వెంబడి ఇండియన్ ఆర్మీ, BSF అత్యంత అప్రమత్తతో ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ పైకి పాకిస్తాన్ ఏవైనా కుట్రలు కనుక పన్నితే దాని ప్రతిస్పందన ఊహించలేని విధంగా ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 1965 యుద్ధ సమయంలో కూడా భారత్ బలగాలు లాహోర్కి వెళ్ళగలిగే సత్తా కలిగి ఉన్నాయని, ఇప్పుడు ఇది 2025 అని, సర్క్రిక్ నుంచి నేరుగా కరాచీకి డైరెక్ట్ రూట్ ఉందని పాకిస్తాన్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని రాజ్నాథ్ సింగ్ అయితే చురకలు విధించారు. అంటే 1965 సంవత్సరంలోనే అక్కడి నుంచి లాహోర్కి వెళ్ళి అక్కడ జెండా ఎగరేసి వచ్చారు. అలాంటిది ఇప్పుడు 2025 ప్రస్తుతం పరిస్థితి చూసుకోండి, డైరెక్ట్గా కరాచీకే రూట్ ఉంది, డైరెక్ట్ రూట్ ఉందని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత రక్షణ వ్యవస్థలను ఛేదించడానికి పాకిస్తాన్ విఫల ప్రయత్నం చేసిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రేహిల్ నుంచి సర్క్రిక్ వరకు అనేక విధాలుగా ప్రయత్నం చేసిందన్నారు. అయితే దానికి ప్రతీకారంగా భారత్ సైన్యం పాక్ గగనతల రక్షణ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసి గట్టి సందేశం ఇచ్చిందన్నారు. వారు కావాలనుకున్నప్పుడు ఇండియన్ ఆర్మీ ఊహించని నష్టాన్ని కలుగజేస్తుందని గుర్తు చేశారు. సో ఎవరో మనకి హెల్ప్ చేసేస్తున్నారు, ఎవరో సహాయం ఉంది కదా కవ్వింపు చర్యలకు దిగితే పరిస్థితి అప్పట్లో ఉండదు, ఇప్పుడు ఇంకా మారిపోయింది, చూసుకోండి అని చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.